హైదరాబాద్ రామాంతపూర్లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను కూల్చవద్దని స్థానిక మహిళలు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను కూల్చుకునేందుకైనా ప్రభుత్వానికి ఓట్లు వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు రామాంతపూర్ మహిళలు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు ఉప్పల్ ఎంఆర్ఓ. చైతన్యపురి డివిజన్లోని సత్యనగర్లోని కట్టడాలను పరిశీలించేందుకు రావడంతో స్థానికులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని గంధంగూడ, బైరాగిగూడ ప్రాంతాల్లోనూ మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ వేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది. అటు ఎల్బీనగర్, చైతన్యపురిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చైతన్యపురి, వెంకట సాయి నగర్లో మూసీ వెంట సర్వే చేసి ఆక్రమణలు గుర్తించి మార్క్ వేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాంటి సమయంలో తమ పక్షాన నిలబడాలని స్థానికులు కోరుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట డివిజన్, సత్యానగర్, జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్లో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు సర్వే నిర్వహించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇళ్లను ఖాళీ చేసేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాంతపూర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్లో గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికీ 25 ప్రాంతాలకు సంబంధించి కూడా సర్వే అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా సర్వే అధికారులు ఉదయం నుంచి శరవేగంగా మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వే చేస్తున్నారు. ఇక వీటితో పాటు నాగోల్తో పాటు రామంతపూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రజలు కూడా కొంత సర్వే గుబులు పుట్టిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికి నేను మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాను. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాలకు వచ్చి సర్వే చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు, చాలామంది మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులంతా కూడా బైక్ వచ్చి తాము కూడా భయంగా బతున్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్, గతంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏ పర్పస్లో సర్వే చేశారు, ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు వచ్చేసి ఒక బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ అని రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఇక్కడ ఎవరైతే కొనుక్కునే వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ కూడా రూపాయి జమ చేసి అందరు కూడా పట్టదారుల దగ్గర గవర్నమెంట్కు లోబడి గవర్నమెంట్ నామ్స్ ప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫస్ట్ రెండోది పర్మిషన్లు తీసుకున్నారు, రెండోది నల్లా బిల్లు కడుతున్నారు, హౌస్ ట్యాక్స్, మూడోది హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. ఎవ్రీథింగ్ గవర్నమెంట్కు లోబడి అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఎవరు కబ్జా చేయలేదు. మేము ఒకటే, మీరు మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామంటున్నారు, మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారు, సంతోషం, మంచిది. కానీ మూసీ సుందరీకరణ పేరుతోన పేదవాళ్ళను పూర్తిగా కూడా అణిసివేసి పేదవాళ్ళను నడ్డి విరిచి వాళ్ళకు కేవలం అంటే కంపోజిషన్ ఇస్తారా, వాళ్ళకు ఏమి ఇస్తారు ఏంది అని చెప్పకుండా కూడా పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి పేదవాళ్ళను నడ్డి విడిచేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రజాపాలన పేరుతోన రేవంత్ రెడ్డి గారు దోపిడీకి చొరబడుతున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. మీకు గతంలో రెవెన్యూ అధికారులు వచ్చినప్పుడు మీరున్న మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి రివర్ బెడ్ ఏరియాలో ఉందని చెప్పారా, బఫర్ జోన్లో ఉందని చెప్పారా, ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళు రివర్ బెడ్లో ఉందని చెప్తలేరు, ఎక్కడ చెప్తలేరు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఎవ్వరు నినమని వచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళు లేడు. ఇక్కడ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. చెప్పండి మేడం, ఇప్పటికే హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ జోన్కి సంబంధించిన వేళలో మార్కులు వేశారు, కానీ మీ దగ్గరికి ఇంకా రాలేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు? చూసి వచ్చినాం సార్. నేను ఉండేది కేసీఆర్ నగర్ కమ్మాన్ కాడ సార్. మా చుట్టాల మేము న్యూస్లో వస్తేనే వచ్చిన. సరే ఆంటీ మనం కూడా పోదాం ఒకసారి. మేము కూడా కష్టపడి కొన్నాం జాగాలు కదా సార్. ఉప్పల్లో అమ్మి ఈడ కొన్నాం. ఈడ కొంటే ఇంత ఘోరం అవుతుందా? ఇంత కష్టపడి అప్పుతో తెచ్చిన పైసలు ఇప్పుడు తిండి తినకుండా మనం అప్పు అయితే కట్టాల్సింది కదా సార్. ఇప్పుడు వాళ్ళు న్యూస్లో చూసి మా ఇంటికాడ వస్తారా లేరా? ఎవరు కొంటారు? ఇప్పుడు మా చుట్టాలలో కూడా అన్నారు, అమ్మేసేయండి ఇల్లు, అమ్మేసేయండి ఇల్లు ఇట్లా పోతున్నాయి అంట. ఎవరు కొంటారు సార్? ఎవరైనా నువ్వెంత ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి నువ్వు సీట్ రావాలి నువ్వు కష్టపడ్డావు. మేము కూడా కష్టపడిన డబ్బులే కదా సార్ మేము కొన్న జాగాలు. ఎందుకు పోతాయి? ఎట్లా ఊకుంటాం మేము రోడ్డు మీద పడాలా? మరి మీరు కూడా మా లెక్క రోడ్డు మీద పడండి. మేము ఎంతకాలం కష్టపడుతాం, తిండి తినకుండా మేము ఉంటున్నాం. మీరు మాత్రం తిండి తింటూ ఇంట్లో ఉన్నారు కదా, మరి మాకు ఏది న్యాయం చేస్తారు? ప్రస్తుతానికైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించి కొంత గుబులు ఆందోళన రేపుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాలి.